హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. ఇప్పుడు నేను తెలుగు కొత్త సినిమా పేక మెడల్ మీద ఒక రివ్యూ చెప్పబోతున్నా. సో ఇందులో వచ్చేసి వినోద్ కిషన్, న్యూ హీరోయిన్ అనుష, రేతిక యాక్ట్ చేసిండ్రు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ అయితే ఇందులో చాలా స్పాయిలర్స్ ఉంటాయి, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అస్సలు బాగాలేదు. అంటే ఎట్లా అంటే, ఒక ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ ప్లస్ అసలు వైఫ్ని లవ్ చేయని హస్బెండ్ దొరికితే ఎంత టార్చర్ ఉంటుంది అనేది ఈ మూవీలో కరెక్ట్గా చూపించారు. క్లైమాక్స్ అయితే చాలా రిగరస్గా ఉంటుంది. ఇంకా మరీ లో లెవెల్లో వెళ్ళిపోతారు. కొంచెం క్లాస్ పీపుల్కి అయితే, హైలీ రిచ్ అఫ్లుయెంట్ పీపుల్కి అయితే అసలు ఈ మూవీ నచ్చదు. ఎందుకు తీసారని అనిపిస్తుంది. ఈ స్టోరీలోకి వెళ్తే, మన హీరో ఒక బీటెక్ ఫ్రెషరు. సో సేమ్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ సైడ్ అట్లా జాబ్ రాక వెళ్ళి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అవుతాడు. కానీ అక్కడ ఫ్లాట్ ఫిగర్స్ వినేసి, లైక్ 1 crore ఫ్లాట్, 2 crores ఫ్లాట్ వినేసి కలలు కనడం స్టార్ట్ చేస్తాడు. తను కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ అసల్లో అయితే కనీసం కమిషన్ డబ్బులు కూడా దొరకవు. ఎందుకంటే మొత్తం ఈయన జాబ్ కమిషన్ బేసిసే ఉంటుంది. సో లీడ్స్ చేయలేకపోయినప్పుడు కమిషన్ కూడా రాదు. కాబట్టి అంటే ఫైనల్గా శాలరీ కూడా లేకుండా వర్క్ చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. డైలీ వెళ్ళడమే చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ వైఫే ఏవో చిన్న వర్క్స్, ఇళ్ళల్లో హెల్ప్స్, కుకింగ్ అట్లాంటి పనులు చేసి ఇల్లు నడిపిస్తుంటుంది. ఈ ఫైనాన్షియల్ కండిషన్ అనేది బాగాలేకపోవడం వల్ల వాళ్ళు స్లమ్ ఏరియాలో జీవిస్తుంటారు. వెరీ లో క్లాస్ ఏరియా, అందరూ మాస్ జనాలు ఉంటారు అక్కడ. అట్లాంటి ఏరియాలో అడ్జస్ట్ అవుతుంటారు. ఏ రోజుకైనా మంచి డేస్ వస్తాయని హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తూ అట్లా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. కానీ ఈ స్టోరీలో ఒక బిగ్ ట్విస్ట్ వస్తుంది. ఏంటంటే, ఒకేసారి కోటీశ్వరుడు అయిపోవాలని చెప్పి మన హీరో వచ్చేసి ఒక ఎన్ఆర్ఐని లైన్లో పెడతాడు, ట్రాప్ చేస్తాడు. అయితే బిగ్ స్పాయిలర్ ఏంటంటే, ఒక ఎన్ఆర్ఐ లేడీ ఇట్లాంటి స్లమ్ ఏరియా పర్సన్కి ఎందుకు పడుతుంది అంటే, వెరిఫై చేసుకోరా ముందు, ఎవడు ఏంటని కనుక్కోరా. అదనేది అసలు అంత బ్లైండ్గా ఉంది మూవీ ప్లాట్ అయితే. సో ఫైనల్గా క్లైమాక్స్లో అయితే హీరోయిన్ ఇంకా మేమిద్దరం కలిసి బతకలేము అని డిసైడ్ చేసుకొని విడిపోతారు. కానీ ఆ క్లైమాక్స్ వచ్చే వరకు మాత్రం ప్రతి సీను కూడా అసలు ఇంకా కొందరికైతే లేడీస్ అయితే ఏడవకుండా ఉండరు ఈ మూవీ చూస్తే. సో నాకైతే అట్లా అనిపించింది. కానీ డైరెక్షన్ అయితే బాగుంది. అంటే ఒక ప్రేమిస్తే మూవీ చూసినట్టు అనిపించింది నాకు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 4 out of 5. ఇద్దరు న్యూ యాక్టర్స్ అయినా కూడా వినోద్ కిషన్, అనుష చాలా బాగా యాక్ట్ చేసిండ్రు. సో మీకు వీలైతే మీరు తెలుగు మూవీ చూడాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ ఈ మూవీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఈ మూవీ రివ్యూ అయితే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.